కేటీఆర్ ఈ ఫార్ములా రేసుపై విచారణకు తెలంగాణ గవర్నర్ ఆమోదం లభించింది. ఇక కేటీఆర్ పై కేసు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమైంది. కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అందుతోంది. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి నిధుల బదలాయింపుకు సంబంధించి కూడా గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కార్ రేస్ అంశంలో గవర్నర్ అలాగే న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని సేకరించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం ఏసీబీ కేటీఆర్ పై కేసు నమోదు చేసింది. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ విచారణకు గవర్నర్ ఆమోదం ఇచ్చారని తెలంగాణ కేబినెట్ సమావేశంలో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ కు సంబంధించి నిధుల బదలాయింపు జరిగింది భారీ ఎత్తున. అయితే ఈ నిధుల బదలాయింపుకు సంబంధించి కూడా గత కొంతకాలంగా చాలా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలన్న దానికి సంబంధించి తెలంగాణ గవర్నర్ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత కేబినెట్ భేటీకి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి నడి తెలుసుకుందాం. చారి, కేబినెట్ భేటీలో చాలా కీలకమైన అంశాలే చర్చకొచ్చినట్టుగా తెలుస్తోంది. మెయిన్ గా కేటీఆర్ ఈ ఫార్ములా రేసు విచారణకు సంబంధించి గవర్నర్ ఆమోదం ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్పుట్స్? సేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో మొదట 5 ఆర్డినెన్స్లకు 5 బిల్లులకు సంబంధించి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ హామీలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా చర్చ జరిగింది. మొదట రేషన్ కార్డులకు సంబంధించినటువంటి జాతికి సంబంధించినటువంటి విషయం, అది జనవరిలో ఇవ్వాలని, సంక్రాంతి తర్వాత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండవ అంశం, కూలీలు ఎవరైతే ఉన్నారో భూమి లేనటువంటి వాళ్ళకి 6,000 ఇస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి నేపథ్యంలో అది డిసెంబర్ 28న ప్రారంభించాలని కేబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది కేబినెట్. ఇక కీలకమైనటువంటి అంశము, రాజకీయంగా ప్రాధాన్యత కలిగినటువంటి అంశము, కేటీఆర్ ఈ ఫార్మా రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారం. దీని మీద విచారణ జరపడానికి కేటీఆర్ అక్రమంగా ఫార్మా రేస్ కి సంబంధించినటువంటి ఏజెన్సీకి డబ్బుల్ని బదలాయించారనేటువంటి దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రభుత్వం భావించింది. దానిపై విచారణ చేయడానికి, అంటే గతంలో ఉన్నటువంటి చట్టం మార్పులకు అనుగుణంగా గవర్నర్ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే విచారణకు చేయాలి అనేటువంటి ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఎస్ లేఖ రాశారు, ప్రభుత్వం నుంచి గవర్నర్ కి లేఖ రాశారు. గవర్నర్ తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఈ రేసింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు బదిలీకి సంబంధించినటువంటి వ్యవహారం మీద విచారణ చేయడానికి గవర్నర్ కూడా ఆమోదం తెలిపినట్టు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకి సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. సిఎస్ లేఖ రాయడము, ఏసీబీ కి సంబంధించి కేసు నమోదు చేసేటువంటి దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మంత్రులకి స్పష్టం చేశారు. చాలా రోజులుగా ఈ కేటీఆర్ కి సంబంధించినటువంటి ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో విచారణ ఎప్పుడు జరుగుతుంది, దీనికి గవర్నర్ ఆమోదం తెలుపుతారా లేదా అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ప్రకటన సీఎం చేశారు. ఈ ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఏసీబీ సంబంధించినటువంటి వ్యవహారం, ఈ ఏసీబీ కేసు నమోదు చేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా మొదలు కాబోతుంది అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఓవరాల్ గా చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారానికి కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సీఎం ప్రకటన ద్వారా కేటీఆర్ నిధుల
బదలాయింపుకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విచారణ మొదలు కాబోతుంది అనేది అర్థమవుతుంది. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత దీని మీద ఫోకస్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి కేబినెట్ లో మంత్రులకు ఈ విషయాన్ని తెలియజేయాలి కాబట్టి ఈ ఆర్డినెన్స్ బిల్లులకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారులందరినీ కేబినెట్ సమావేశం నుంచి బయటికి పంపిన తర్వాత ఈ విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ సమావేశంలో మంత్రులకి స్పష్టం చేశారు. అంటే ఈ ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుంది అంటే సిఎస్ ద్వారా ఏసీబీకి ఒక లేఖ పంపుతామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. అంటే ఒక లేఖ చేరుకున్న తర్వాత ఏసీబీ ఫర్దర్ స్టెప్స్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటికే ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో గవర్నర్ కేటీఆర్ నిధుల బదలాయింపుకు సంబంధించినటువంటి విషయంలో విచారణ జరపడానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వచ్చినట్టు గవర్నర్ అనుమతి వచ్చినటువంటి నేపథ్యంలో సిఎస్ నుంచి ఏసీబీకి లేఖ రాస్తున్నారు. ఆ లేఖ అనుగుణంగా ఏసీబీ కేసు నమోదు చేసి దానికి సంబంధించినటువంటి నిధుల సేకరణకు సంబంధించినటువంటి పూర్వాపరాలు అసలు ఏం జరిగిందనేటువంటి విచారణ మొదలవుతుంది. ప్రస్తుతానికి ప్రభుత్వం విచారణ చేయాలనుకున్నటువంటి నేపథ్యంలో మొదట గవర్నర్ అప్రూవల్ అనేది ఉండాలి కాబట్టి ఆ అప్రూవల్ అనేది వచ్చింది. ఇప్పటికీ దానికి సంబంధించినటువంటి విచారణ కూడా కొంత జరిగింది. అరవింద్ కుమార్ కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా కొంత సేకరించినటువంటి నేపథ్యంలో అప్పుడున్నటువంటి మంత్రిగా వ్యవహరించినటువంటి కేటీఆర్ కి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా విచారణ చేయాలంటే ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం ఉండాలి. దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగానే ప్రభుత్వం గవర్నర్ కు లేఖ రాయడం, గవర్నర్ ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించి దాంట్లో ఆ వ్యవహారంలో ఏమాత్రం భాగస్వామ్యం ఉంది ఏంటి అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా విచారణ ప్రారంభం కాబోతుంది. అంటే ఇలాంటి పర్టికులర్ క్రిటికల్ అంశాలకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ స్టెప్స్ చాలా క్విక్ గా ఉండే అవకాశం ఉంటుందా, లేదంటే కాస్త ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా చూస్తుంటే ఆచితూచి అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి విషయాల మీద విచారణకు ఆదేశించింది. విచారణకు ఆదేశించకుండానే ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో కేసులు నమోదు చేసి విచారణలను ఆదేశించినటువంటి సందర్భం ఉండే. ఈ రేసింగ్ కు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో కూడా ప్రభుత్వం ఆచితూచి వ్యవహారం చేస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా అరెస్టులు చేశారనేటువంటి విమర్శ సహజంగానే వస్తుంది కాబట్టి ఏడాది పాలన పూర్తయినటువంటి నేపథ్యం, అలాగే కమిషన్లు కూడా విచారణ పూర్తి చేస్తున్నటువంటి సందర్భం, 3 నెలల గడువు తీసుకొని గవర్నర్ విచారణకు ఆదేశించాల్సి ఉంటుంది. కాబట్టి గతంలోనే ఈ లేఖ ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి నేపథ్యంలో గవర్నర్ కూడా న్యాయ నిపుణుల్ని సంప్రదించిన తర్వాతనే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజు కొత్తగా ఇమీడియట్ గా కేసు నమోదు చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది ప్రభుత్వం అనేటువంటి ఇండికేషన్ వెళ్లకుండా గవర్నర్ ఆమోదం తీసుకోవడం, నిబంధనల మేరకు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేటువంటి ఇండికేషన్ ని పంపించాలనేటువంటి ఆలోచన ఉంది. అందుకోసమే గవర్నర్ అనుమతి తీసుకోవడం, సిఎస్ ఏసీబీకి లేఖ రాయడం, ఇలాంటివన్నీ కూడా నిబంధనల మేరకు చేయాలనేటువంటి ఆలోచన. దానికి అనుగుణంగానే